శ్రీమాత్రే నమః. పుష్యమి నక్షత్రం ప్రతి నెల వస్తుంది, కానీ అది గురువారం కలిసినప్పుడు దీనిని గురు పుష్య నక్షత్రం లేదా గురు పుష్య యోగంగా సూచిస్తారు. పుష్యమి నక్షత్రం సంపద, శ్రేయస్సు మరియు జ్ఞానానికి చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి. అందుకే ఈ రెండిటి కలయిక అత్యంత పవిత్రమైన యోగాన్ని సృష్టిస్తుంది. ఈ కలయిక అరుదైనదిగా పరిగణించబడుతుంది. గురు పుష్య నక్షత్రంలో చేసే పనులు ఫలవంతం మరియు శ్రేయస్సును కలిగిస్తాయి. పుష్య నక్షత్రంలో ఏ వస్తువులు కొనాలి అనేవి కొన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నక్షత్రం యొక్క దేవత బృహస్పతి. దీని ప్రధాన మూలకం బంగారం. అందువల్ల గురు పుష్య యోగ సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది. ఇనుము కొనుగోలు చేయడం కూడా విశేషం. వెండి కొనుగోలు చంద్రుని ప్రభావంతో అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. పుష్య నక్షత్రంలో భూమి, ఆస్తులు, గృహాలు మరియు వాహనాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గురువు యొక్క స్థితి బలంగా ఉన్న రాశికి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందే అవకాశం ఉంది. గురువు పుష్యమి నక్షత్రం ఉన్న ఈరోజు ఏ వస్తువు కొన్నా, ముఖ్యంగా బంగారం కొంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని పురాణాల కథనం. ఈ నక్షత్రం ఆనందానికి, అదృష్టానికి, విజయానికి, ఐశ్వర్యానికి, కీర్తికి, జ్ఞానానికి కారకునిగా గురువు భావిస్తారు. అందువల్ల గురువు యొక్క స్థితి బలంగా ఉన్న రాశికి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందే అవకాశం ఉంది. అందువలన ఈ నక్షత్రం ఉన్నందువలన మన స్థితి కొలది ఈ నక్షత్రం ఉన్న రోజు కొనుక్కొని ఆనందించగలము. శ్రీమాత్రే నమః.